ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 21ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ మధ్య ఉన్న భేదాన్ని వివరిస్తున్నాడు. ఈ ప్రత్యేక శ్లోకంలో ప్రకృతి మరియు పురుషుడు అంటే భౌతిక జగత్తు మరియు ఆత్మ యొక్క పాత్రలు ఏమిటో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే, పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భౌతిక ప్రపంచంలో జరిగే అన్ని కార్యాలకు వాటి కారణాలకు మూలం ప్రకృతియే అని చెప్పబడింది. అంటే మన శరీరం, ఇంద్రియాలు మరియు మనస్సు ద్వారా జరిగే పనులన్నింటికీ ప్రకృతియే బాధ్యత వహిస్తుంది. అయితే ఆ పనుల ఫలితంగా కలిగే సుఖదుఖాలను అనుభవించడానికి కారణం మాత్రం పురుషుడు అంటే జీవాత్మ. ప్రకృతి ఒక వాహనం లాంటిదైతే ఆత్మ దానిలో ప్రయాణిస్తూ మంచి చెడు అనుభవాలను పొందే ప్రయాణికుడి లాంటిది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం చేసే పనులకు మనమే కర్తలమని అహంకరించకూడదని ఇది సూచిస్తుంది. ఎందుకంటే అసలైన కర్త ప్రకృతి. అదేవిధంగా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు పూర్తిగా లొంగిపోకుండా వాటిని కేవలం సాక్షిగా గమనించే శక్తిని పెంపొందించుకోవాలి. ఆత్మ కేవలం అనుభవించేదే కాని కర్మలను చేసేది కాదన్న ఎరుక మనల్ని మానసిక బంధాల నుండి విముక్తి చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు విజయం లభించినప్పుడు అది కేవలం మన ప్రతిభ వల్లే కాదని, అనేక పరిస్థితులు అనుకూలించడం వల్ల జరిగిందని వినయంగా ఉండాలి. అలాగే అపజయం ఎదురైనప్పుడు మనల్ని మనం నిందించుకోకుండా దానిని ఒక అనుభవంగా స్వీకరించి ముందుకు సాగాలి. మన సుఖ దుఃఖాలు బయటి పరిస్థితులపై కాకుండా మనం వాటిని ఎలా స్వీకరిస్తామనే దానిపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.